నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను విపాన్. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు నిర్వహించడానికి ఇప్పటి నుంచి పర్మిషన్ లేవని చెప్పేసి వీసీ చెప్పిన వ్యాఖ్యలపై, అలాగే రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులపై బట్టలోడు తీసి కొడతా అని చెప్పినటువంటి వ్యాఖ్యలపై పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనతో పాటు ఓవి శంకర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తేనే. చెప్పండి, ఇప్పుడు వీసీ రాస్తారోకోలకు కానీ ధర్నాలకు కానీ పర్మిషన్స్ లేవు ఇప్పటి నుండి అని చెప్పి ఒకప్పుడు కూడా జరిగింది, మళ్ళీ కంటిన్యూ అయింది, ఇప్పుడు మళ్ళీ ఇట్లా స్టాప్ చేస్తున్నాం అని చెప్తారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? రజాకార్ రాజ్యం లెక్క చూసుకోవచ్చు. రజాకార్ రాజ్యంలో హక్కులు ఉన్నాయా? లేవు కదా. ఇది కూడా అంతే. అంతే దొరల పాలన కదా. ఇక దోపిడీ నడవాలి కదా. యూనివర్సిటీలో దోపిడీ నడవాలంటే ఎవడేం చేయకూడదు, బల కార్యకలాపాలకు అడ్డుపడద్దు. అట్లా మా జాతుల నుంచి వచ్చిన బిడ్డనే మా మీదకి ఉసిరి పురి గొలుపుతుండు. ఏం చేస్తాడు? నన్ను పావుగా మారిపోయిండు. ఆయన పావుగా మారిపోయిండు. కాబట్టి ఇందులో పెద్దగా కొత్తగా ఊహించాల్సింది లేదు. గతంలో రవీందర్ అనే ఒక బీసీ బిడ్డ అనుకున్న బిడ్డ కూడా మా మీద చేయరాని ప్రయత్నాలని చేసిండు. చేయరాని ప్రయత్నాలు. వాళ్ళకు దమ్ము, ధైర్యము, సత్వ ఉంటే ప్రభుత్వంతో కొట్లాడి ఓ 2000 కోట్లు పట్టుకురమ్మను యూనివర్సిటీ. అది నీ దగ్గర ఉన్న దమ్ము. ఒకసారి ఎన్నడన్నా హాస్టల్లో పొంటి వచ్చిండా, ఒకటి లైబ్రరీ పొంటి వచ్చిండా, ఆయన గెలిచినప్పటి నుంచి ఇంకెక్కడికన్నా వచ్చిండా, చూసిండా, మౌలిక వసతులు ఎట్లున్నాయని ఒకసారి అడిగిండా? అడిగితే గుడ్డలిపుతారు. గుడ్డలిపుతారు. ఆయనే వాళ్ళు ఉండే రూములేమో లక్షల రూపాయలు పెట్టి రెనోవేషన్ చేసుకుంటారు. మరి మేము ఉండేటి ఎందుకు రెనోవేషన్లు ఉండే? కమిషన్లు వచ్చేటి కాబట్టి కన్స్ట్రక్షన్స్ చేసిండ్రు అంతే తప్ప వాళ్ళు ప్రేమ కొద్దీ చేసినాయి కాదు. అవన్నీ ప్రేమ కొద్దీ చేసేటోడు ఉంటే అన్ని ఓపెన్ టెండర్లు ఉంటాయి, ఈ ప్రొక్యూర్ ఉంటది, ఎవరితోటి మాట్లాడాడు, మంచిగా నాణ్యంగా కట్టిస్తాడు. గతంలో కట్టినవి చూస్తున్నాం కదా, అట్లా నాణ్యంగా కట్టిస్తారు. అట్లా లేదు వ్యవస్థ. వాళ్ళ కలెక్షన్లు, కమిషన్లు, దీని మీద తప్ప ఇంకా వేరే ఉద్దేశాలు లేవు. వాళ్ళ కమిషన్లకు అడ్డు రావద్దు, వాళ్ళ పనులకు అడ్డు రావద్దు అనేది భావన నాకు తెలిసి. వాళ్ళు ఏమంటున్నారంటే అన్న, ఓయూ దగ్గర పరిసర ప్రాంతాల్లో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు, కావాలనే వీసీ గారిని బీజేపీ ప్రభుత్వం ఇట్లా కావాలనే ఒత్తిడి చేయించమని చెప్పి అక్కడ నుంచి వచ్చినాయి అని చెప్పి మాట్లాడుతుంది. ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇప్పుడు ఇలా ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళ మీదనే ఆరోపణ వస్తుంది. మరి నీ మద్దతు లేనిది వైస్ ఛాన్సలర్ రాలే, వైస్ ఛాన్సలర్ మద్దతు లేనిది సర్క్యులర్ రాలే, వచ్చిందా? సో కాబట్టి ఒకటికొకటి అవినాభావ సంబంధం ఉంది కదా. మరి ఇన్ని రోజులు మేము ధర్నాలు, రస్తారోకలు చేసి వాయిస్ వినిపిస్తేనే కదా ఇవాళ నీ ప్రభుత్వం వచ్చింది. ఇలా నువ్వు గద్దెనెక్కంగానే మర్చిపోయినవి. 1.5 కాలం అయిపోయింది, ఇంకా 2.5 కాలం మిగిలి ఉంది గద్దె దించడానికి. 10 ఏళ్ళు కాదు, 10 రోజులు కూడా ఉండవు. ప్రజా వ్యతిరేకత మొదలైతే అది గుర్తుపెట్టుకో ఫస్ట్. కళలు అట్లనే కంటుంటారు, కనాలే కదా. అబ్దుల్ కలాం చెప్పిండు కళలు కనమని, కళలు కనాలి. అట్లా సో అంత ఈజీ కాదు, అంత ఈజీ టాస్క్ కాదు. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గిట్నే నిరసనలు, ధర్నాలు చేయకమని చెప్పిండు. అయినా మళ్ళీ తర్వాత కొన్ని ఉద్యమాలు జరిగినాయి, మళ్ళీ కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే ఆపేయడమే నిరసన? ఆగుతుందా? అరే ఇది ఉద్యమాలకు స్ఫూర్తి, చైతన్యానికి స్ఫూర్తి. ఈ గడ్డ మీద అడుగు పెట్టినామంటేనే ఈ నర్రం ఇట్లు పొంగుతుంది. అది ఎలా? మేము జ్ఞానం లేక ఉద్యమాలు చేస్తలేము, అర్థమైందా? తర్వాత ఇలా ఏదో మా అవసరానికి ఉద్యమాలు చేస్తలేము. ఇవాళ మేము మా అవసరం ఉన్నప్పటికీ అది నలుగురికి ప్రయోజనం చేకూరుస్తుంది. అది ఈ గడ్డ స్ఫూర్తి. ఎలా ఇక్కడ ఉద్యమాలు లేకపోతే స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం జరిగింది, తర్వాత రజాకారులకు వ్యతిరేకంగా జరిగింది, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది, మొన్న 2009 ఉద్యమం కూడా నిన్నే జరిగింది. ఏది జరిగినా ఇక్కడ నాంది, అది గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రభుత్వానికి కూడా నాంది అయితేదేమో కాకుండా చూసుకోమని హెచ్చరిస్తున్నా ఈ వేదిక ద్వారా. ఎవరెవరినైతే అరెస్ట్ చేసిన వాళ్ళని అందరినీ ఇమ్మీడియట్ గా బేషరతుగా విడుదల చేయాలి. ఏదైతే వీసీ చేసిన తప్పుడు పనిని విరమించుకోమని చెప్పాలి, నువ్వే చెప్పాలి. వాటి మీద కాదు ఆయన పెట్టాల్సిన దృష్టి. ఇలా నాన్ టీచింగ్ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇలా యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇలా ఎక్కడ మీరు చూసిండ్రా? ఎప్పుడన్నా గతంలో ఎప్పుడన్నా వస్తే చూసుంటారు ల్యాండ్స్కేప్ ఎంత అద్భుతంగా ఉండే, తర్వాత మిగతా బొటానికల్ గార్డెన్ ఎట్లుండే, తర్వాత మిగతా వ్యవస్థ అంతా ఎంత గ్రీనరీగా ఉండే. ఇప్పుడు అది లేదు. అడుగులకు మడుగులు ఒత్తితే, ఇలా ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తితే గిట్లనే ఉంటది. నువ్వు వాటి మీద దృష్టి పెట్టాలి. ఇలా మా వైస్ ఛాన్సలర్ వీసీ అనేటోడు వాటి మీద పెట్టాలి తప్ప ఇవన్నీ పనికిరాని విషయాల మీద పెట్టి మీరు అబాస్ పావులు అవుడు తప్ప ఇంకొకటి ఏముంటది. ఇలా ఈ ఒరిగేది ఏముంటది. నేను జైలేమన్నా మాకు కొత్తనా? నువ్వు పెట్టే సెక్షన్లు ఏమన్నా కొత్తనా? మేమేమో గుండాలం కాదు, టెకాయిట్లం కాదు. ప్రొటెస్ట్ చేసే రైట్ ఉంది బరాబరి. తప్పు చేసినప్పుడల్లా ఆడ చెప్తాం చూడండి. ఇదే ఒకటే యూనివర్సిటీలో ఒక కాలేజ్ ఏమో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్ ఇస్తుంది, ఒక కాలేజ్ ఏమో ఇయ్యదు. ఒక కాలేజ్ ఇస్తుంది, ఒక కాలేజ్ ఇయ్యలేదని ధర్నా పెట్టిన మొన్న. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని అరెస్ట్ చేయించిన చరిత్ర ఈ వీసీకి దక్కుతుంది. అరెస్ట్ చేసి కేసు పెట్టించిండు. ఏం చేస్తారా? 3.5 లక్షలు 4 లక్షల జీతం దొబ్బి తింటూరు కదా, ప్రజల సొమ్ము తింటూరు కదా, కనీస జ్ఞానం అన్న ఉండాలి కదా. మనిషికో 5 6 ఉన్నారు అంతే. ఆర్ట్స్ కాలేజ్ నుంచి మనిషికో 1,00,000 రూపాయలు కట్టుండ్రి, ఏమైతుంది మీ జేబులకి వెళ్ళి? కట్టుండ్రి,
ఏమైతది అన్న ఏమైతది అన్న ఫిజికల్ హ్యాండ్ కాబట్టి కట్టుండ్రి అన్న. ఒక కాలేజ్ ఇస్తుంది, ఒక కాలేజ్ ఇస్తలేదు. ఈ మనీ ఆర్డర్ చేయి నువ్వు. ప్రత్యేకమైన ఫండ్ ఉంటది కదా యూనివర్సిటీలో, అది ఫండ్ తీసుకొచ్చి పెట్టు. అట్లాంటిది వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేయించు. ఇక నేను ఏమనాలి, ఈ దరిద్రాన్ని ఏమనంటే అగో దళితుడు మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ అయితే ఓర్వలేకపోతుండ్రు. దళితుడు కాదది, దళిత ముసుకేసుకున్న దరిద్రం ఇయ్యాల మా మీద. ఆ దరిద్రం ఇయ్యాల. నీకు అంతుంటే ఆ సర్క్యులర్ తీసుకురావు నువ్వు ఇయ్యాల. అరే అన్యాయం జరిగినప్పుడు నా హక్కు కోసం పోరాడుతానే తప్ప ఒళ్ళు బలిసి తిన్నది అరగాక రాను కదా బాబు. ఈ వైస్ ఛాన్సలర్ ఆఫీస్కి ఎందుకు శంకరరెడ్డి ఊకే పోతలేడు. ఎవరన్నా వచ్చి అన్న నాకు ఇది అన్యాయం జరిగిందంటేనే పోతా, లేకపోతే పోను కదా. ఒక స్టూడెంట్ నాయకుడిగా అది అన్యాయం జరిగిందంటేనే మిగతా సంఘాలన్నీ పోతాయి. నువ్వు తప్పు చేయకు, తప్పుడు సర్క్యులర్లు తీసుకురాకు, తప్పుడు పనులు చేయకు. నీ దగ్గరికి ఎవరు రాడు కదా. సింపుల్ లాజిక్. నగదార్గకి ఎవరు రాడు, గుర్తుపెట్టుకోవాలి. వీడికి వచ్చింది తిని పండడానికి రాలే. 5,000 రూపాయల బిల్లు కడుతున్నాం ఇవాళ. 5,000 రూపాయల పైచీలకు బిల్లు కడుతున్నాం ఇవాళ. పక్క హాస్టల్లో కూడా అంతే ఉంది. ఇంకో 1,000 రూపాయలు ఏమో ఎక్కువ ఉంటది, అంతకంటే ఎక్కువ అయితే లేదు. మరి ఇక నువ్వు గొప్పగా వేసింది, గొప్పగా ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో ఏమున్నది చెప్పు. ముందుగా ఫ్యాకల్టీ నింపడం పట్ల శ్రద్ధ చూపించు. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఆలోచన పెట్టు. చెప్పడానికి చదువు చెప్పడానికి సార్లే లేరు. నువ్వు ఇట్లుండాలి, అట్లుండాలి, అది చేయాలి, ఇది చేయాలని ఏం చెప్తున్నావు, ఎవరికి చెప్తున్నావు నీతులు? కాబట్టి ఇవన్నీ బంద్ చేసి ఈ దుకాణం అంతా బంద్ చేయరు. మీ అడుక్కున్న పోస్టుని ఎట్లా కాపాడుకోవాలనో అట్లా ప్రయత్నం చేసుకోను. కానీ దాన్ని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేసినావు అనుకో, నేను ఇవి వైస్ ఛాన్సలర్కి చెప్తున్నా, నువ్వు ఖాళీ బారో నువ్వైతే అప్లికేషన్ పెడితే అట్లా రావాలి. బతిలాడుకుంటే, కాళ్ళు పట్టుకుంటే, ప్రభుత్వాన్ని బుజ్జగిస్తే వస్తే నీ దగ్గర ఖాళీ బార్ కాదు. మీ అందరికి పోస్టులు ఎట్లా వచ్చినాయి, మీ అందరూ ఎవరెవరు ఎట్లా అంటోళ్ళో మాకు అందరికి తెలుసు కదా. అయినా అయ్యా యూనివర్సిటీ మన పొట్ట జించుకుంటే మన కాలం మీద పడుతుందని సపడే కూకుంటున్నాను తప్ప ఎవ్వరికేం పెద్ద అదేం లేదు. కాబట్టి మీరు ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని పిచ్చిగా చేస్తారు అనుకోర్రి. ఏముంటది 3 ఏళ్ల కాలం, ఏముంటది 6 నెలలు గడిచిపోయినాయి. నీకు 6 నెలలు గడిచిపోయినాయి, ప్రభుత్వానికి 1.5 సంవత్సరం గడిచిపోయింది. ఏముంటది? నాలాంటి తిక్కలోడైతే అభిశంసన పెట్టిస్తా.